పొన్నవోలు సుధాకర్ని వైసీపీ పార్టీలో బాధ్యతలు తగ్గించబోతున్నారా? ప్రస్తుతం పొన్నవేలుకు సుత్తివేలుకు ఊపిరాడకుండా వైసీపీలోనే ఒక వ్యతిరేక వర్గం తయారైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అని చెప్పి ఒక మొత్తం స్టేట్ వైజ్గా ఉన్నటువంటి లీగల్ సెల్లో వాళ్ళతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. అందులో మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు పాపం పొన్నవోలు సుధాకర్ చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకొని డయాస్ మీద కూర్చుందాం, జగన్ గారు మాట్లాడిన తర్వాత ఈ కేసులు వీటి గురించి మనం మాట్లాడదామని చెప్పేసి ఆయన ఎక్స్పెక్టేషన్తో పాపం డయాస్ దగ్గరికి వెళ్ళాక కొంతమంది పొన్నవోలు సుధాకర్ డౌన్ డౌన్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పేసి నినాదాలు చేశారు. అసలు నువ్వు ఎన్ని కేసులు వాదించావు? నువ్వు వాదించిన కేసులు అన్నింటిలో కూడా ఎవరికి బెయిల్ రాలేదు, అందరికీ జైలు శిక్ష పడేటట్లు చేశావు. అసలు నీకు ఎవడరా నల్లకోటి ఇచ్చింది? అసలు నీకేముందని నిన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి ప్లస్ లీగల్ సెల్ విభాగానికి అధ్యక్షుని చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున పొన్నవోలు సుధాకర్ మీద పాపం దాడి జరిగింది. దాడి జరగటంతో ఒక్కసారిగా సుత్తివేలు సుధాకర్ రెడ్డి బిత్తరపోయాడు. ఈడేంట్రా బాబు, ఇవాళ నేను ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నానని నేనంతా హడావుడి చేసి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి లీగల్ కోఆర్డినేటర్స్ అందరికీ ఫోన్లు చేసి రేపు మీకు మీటింగ్ ఉంది అని చెప్పేసి నేను చెప్తే ఈ టైంలో ఇలా నా మీద రివర్స్ అయ్యారు ఏంట్రా బాబు అనుకున్న పరిస్థితుల్లో అసలు ఎవరున్నారు ఏంటి కథ వెనకంటే వాస్తవానికి పొన్నవోలు సుధాకర్ వాదించిన ప్రతి కేసులో కూడా వైసీపీలో వాళ్ళందరికీ కూడా జైలు శిక్షలే పడ్డాయి. ఆయన కేసు వాదించడం వాళ్ళు జడ్జి గారికి మరి ఇరిటేట్ కలిగిద్దో లేకపోతే ఈయన వాదించే వాటిలో పసలేదో మరి మొత్తం మీద ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నేరం మోపడ్డారో వాళ్ళు చేసినటువంటి కేసులకు పూర్తి సాక్ష్యాధారాలు సబ్మిట్ చేశారో ఏ కారణం చేత అయితే ఈయన వాదించడంలో వైఫల్యం చెందటమో మరి ఏ కారణాల వాళ్ళ మీద ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఫోన్ చేసి వాళ్ళ మిస్సెస్కి అన్నీ మేము చూసుకుంటామమ్మా, ఇబ్బంది లేదు, పోసాన్ని సేఫ్గా బయటికి తీసుకొస్తాము, ఇప్పుడే పొన్నవోలు పంపిస్తున్నామని చెప్పాడు. ఆ పొన్నవోలు సుధాకర్ కేసు వాదించగానే జైల్లో పోసానికి రిమాండ్ విధించారు. దాదాపుగా ఎన్ని రోజులు రిమాండ్ ఇచ్చారో మీ అందరూ తెలుసు. తర్వాత వల్లభనేని వంశీది అదే పరిస్థితి. అయితే ఇక ఎన్ని కేసులు మరి ఎవరైతే వాళ్ళ వైఎస్ఆర్సీపీకి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి మరి పెట్టర్ని హ్యాండిల్ చేశారు, ఆ వ్యక్తికి జైలు శిక్షే. మరి మన సుధారెడ్డి గారి పులిబిడ్డ సుధారెడ్డికి జైలు శిక్షే. సో మొత్తం మీద ఎక్కడ కేసులు నమోదైనా కోర్టులో ప్రొడ్యూస్ చేసినా మన పొన్నవోలు సుధాకర్ వాదిస్తున్న ప్రతి కేసు జైలు శిక్ష పడుతుంది. అంటే సుధాకర్ దగ్గర స్టామినా లేదా, మరి ఏంటి సుధాకర్ దగ్గర స్టామినా ఎందుకు లేదు అనుకుంటే మొత్తం మీద సుధాకర్ రెడ్డి సరైనటువంటి పాయింట్లను బయటకు తీయట్లేదని, న్యాయస్థానంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా న్యాయమూర్తులకి చికాకు తెప్పించే విధంగా అతని వాదనలు జరుగుతున్నాయని అందుకని చెప్పేసి ఆయన్ని రిమాండ్ సింహం పొన్నవోలు సుధాకర్గా మరి వైసీపీలోనే ఆయనకు ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. సో ఈ సమక్షంలో ఆయన మీరు అక్కడ కూర్చోబెట్టుకొని మాకు సలహాలు ఇస్తే ఎట్లా సార్ అదిదని చెప్పడంతో పాపం తప్పనిసరి పరిస్థితిలో పొన్నవోలు సుధాకర్ను కూడా డయాస్ మీద కిందకి వెళ్ళిపోయి కూర్చోమని చెప్పాడు. పాపం ఏదో ఎక్స్పెక్టేషన్ చేశాడు మన సుత్తివేలు, కానీ చివరికి ఈ పరిస్థితి రావడంతో భంగపడిపోయినటువంటి మన సుత్తివేలు సుధాకర్ రెడ్డి పాపం తన సన్నిధుల దగ్గర చెప్పారంట, ఇక నా సేవలు మీకు వద్దనుకుంటే నేను నా సేవలు ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మా పార్టీ, నా జగన్మోహన్ రెడ్డి, నా వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకున్నాను కాబట్టి ఆహార్నిశలో కష్టపడ్డాను, నా శక్తికి మించి పనిచేశాను. నా సాక్ష్యాలను సేకరించే టైంలో నేను చేసినటువంటి పోరాటంతో జడ్జికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి ఎక్కడా కూడా నేను పార్టీ లైన్ దాటలేదు. సరే కేసులు శిక్ష పట్టడం అనేది నేనేం చేయమంటాను, నా చేతిలో ఏముంది అని చెప్పి పాపం సన్నిధుల దగ్గర వాపోయాడంట. ఏది ఏమైనా మొత్తం మీద వైఎస్ఆర్సీపీలో పొన్నవోలు సుధాకర్కి టాటా చెప్పే సమయం దగ్గరలోనే వచ్చేసిందని క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మొన్న ఒక్క వేలూరు నియోజకవర్గంలో ఒక్క కేసులో మాత్రం బెయిల్ రావటం, అది కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాకుండా పూనూరు గౌతమ్ రెడ్డి తాలూకా వాళ్ళు ఆ కేసును డీల్ చేయడంతో అతనికి బెయిల్ రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మరి వైఎస్ఆర్సీపీలోనే రెండు వర్గాలు విపరీతంగా పోరాడుతున్నారు. ఎట్లాగైనా సుత్తివేలు సుధాకర్ని మన పొన్నవోలు సుధాకర్ని డామినేట్ చేసి పూనూరు గౌతమ్ రెడ్డిని అయినా రాష్ట్ర లీగల్ సెల్ డిపార్ట్మెంట్కి నియమనం చేయాలనేది ఒక వర్గం అయితే, మరొక వర్గం మన పొన్నవోలు సుధాకర్. ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాడు, 64 రోజులు కేసులు వాదించాడు, పాపం చాలా కష్టపడ్డాడు కాబట్టి సుత్తివేలు సుధాకర్ రెడ్డికి అట్లా సెండ్ ఆఫ్ ఇవ్వద్దని ఒక వర్గం ఆయనకు సపోర్ట్ చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటంటే ఏంట్రా నాయన వాదించిన కేసులన్నీ వల్లభనేని వంశీ జైల్లో పోయాడు, అట్లాగే పోసాని కృష్ణమురళి జైల్లో పోయాడు, నీ డైరెక్షన్లో పనిచేసినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరూ చాలామంది జైల్లో పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి అని అంటే
వాస్తవానికి పాపం పొన్నవోలు సుధాకర్ తప్పనటానికి లేదు. ఎందుకంటే పొన్నూరు గౌతమ్ రెడ్డి కూడా మొన్న కేసు వాదించారు. ఈ రిమాండ్ సింహాన్ని కాదని పక్కన పెట్టి మొన్న వాదించాడు. కానీ ఎందుకు జైలు పడింది? మిథున్ రెడ్డికి ఎందుకు పడలా అంటే ఖచ్చితంగా ఆయన తప్పు చేశాడు. ఆధారాలు బలంగా ఉన్నాయి. ముందు అధికార పార్టీ ఆధారాలని బలంగా సేకరిస్తుంది. ఆధారాలు రెడీ అయిన తర్వాతనే వాళ్ళు కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగలుగుతున్నారు. అందువల్ల పాపం సాధ్యమైనంత వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పొన్నూరు గౌతమ్ రెడ్డి గారు వాదించిన మొన్న మిథున్ రెడ్డి కేసు కూడా ఆయనకి రిమాండ్ విధించారు కదా, మరి ఎక్కడ ఆయన బయటికి రావడం పరిస్థితి లేడే. ఎందుకంటే సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. దానికి మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసేది ఏం లేదు. కాకపోతే సుధాకర్ రెడ్డి ఏంటంటే లాగ్ చేస్తాడు వాదనలో కూడా. అందువల్ల ఏంటంటే జడ్జి గారు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఏంట్రా ఈ నసా ఈ సుత్తే ఈ పొద్దాకు ఇదే చెప్తున్నాడు అని ఇన్నర్ ఫీలింగ్ అనుకొని బయటికి అది జడ్జిమెంట్లో పాస్ చేస్తున్నాడు. పాపం అదొకటే మైనస్. కానీ వైసీపీ వాళ్ళని ఎవరు అరెస్ట్ అయినా పక్కా సాక్ష్యాధారాలతోటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధమై ఉంది. ఈ రోజు దాకా వైసీపీలో ఎవడు అరెస్ట్ అయినా నాకు తెలిసి ఒకరికో ఇద్దరికో బెయిల్ వచ్చింది తప్ప నుంచి మిగిలిన అందరికీ కూడా ఎక్కువ రోజులు జైల్లో ఉన్న తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దానికి పొన్నవోలు సుధాకర్ ఏం చేస్తాడు, పొన్నూరు గౌతమ్ రెడ్డి ఏం చేస్తాడు? అధికారం ఉందనే మదంతో, అధికారం ఉందనే బలంతో ఏమైనా చేయొచ్చులే, మన ఇష్టాసారంగా వ్యవహరించవచ్చులే, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు పాలిస్తాడులే, మనం ఏదైనా ఎంజాయ్ చేయొచ్చులే అని చెప్పేసి కన్ను మిన్ను కాకుండా ఆడవాళ్ళ మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇటువంటి పోస్టులు పెడితే ఖచ్చితంగా ఆ పోస్టులన్నీ కూడా వాళ్ళు చక్కగా భద్రపరుచుకొని సమయం చూసి కరెక్ట్ టైంలో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు పేరుని నాని ఉన్నాడు, ఎక్కడ బూతు మాటలు మాట్లాడు, కాకపోతే ఇల్లీగల్ స్కామ్ చేసి ఉండొచ్చు. అండర్ గ్రౌండ్లోకి వెళ్తాడు, బెయిల్కి ట్రై చేస్తాడు, బెయిల్ వచ్చినప్పుడు బయటకు వస్తాడు. ఇది కూడా ముఖ్యంగా చూసుకుంటే కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలన్నీ కూడా మెయింటెనెన్స్ పొన్నూరు గౌతమ్ రెడ్డి సలహాలు ఉన్నాయి. అందువల్ల సేఫ్ జోన్లో ఉన్నాడు. సో ప్రస్తుతానికి ఇప్పుడు పాపం మన పొన్నవోలు సుధాకర్ ప్లేస్లో, మన రిమాండ్ సింహం తాలూకా ప్లేస్లో పొన్నూరు గౌతమ్ రెడ్డి అపాయింట్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇది కానీ జరిగితే పాపం మన పొన్నవోలు సుధాకర్కి ఇక టాటా నాన్న బాయ్ బాయ్, నీ సేవలకు ధన్యవాదాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. ఏది ఏమైనా పాపం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని 54 రోజులు జైల్లో పెట్టగలిగితే ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నారు, సాక్ష్యాలని మేనేజ్ చేస్తా ఏదో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా చేయగలిగాడు. ఇప్పుడంటే పాపం ప్రతిపక్షంలో ఉన్నాడు. అధికారులు ఎవరో ఆయన చెప్పినట్టు వినరు. ఆధారాలు అధికారులు పక్కా కలెక్ట్ చేసిన తర్వాతనే వాడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఒళ్ళు బలిసి చేసిన పనులకు పాపం పొన్నవోలు సుధాకర్ని బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? రేపు పొన్నూరు గౌతమ్ రెడ్డి వచ్చినా కూడా కేసులు పెరిగే సంఖ్య కానీ, అరెస్ట్ అయిన వాళ్ళకి జైలు శిక్షణ పడే పరిస్థితే కానీ జైలు శిక్షణ పడలేని పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు బూతు కామెంట్లతో బతికారు, మీరు అసభ్య పదజాలాన్ని పెట్టి బతికారు. అదే వృత్తిగా మీ కార్యకర్తలకు నేర్పించి ప్రత్యర్థి పార్టీల వాళ్ళని వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ బతికారు. అలాంటప్పుడు కేసులు అయితే జైలుకి పోకుండా ఎట్లుంటారు? పొన్నవోలు సుధాకర్ వాదించినా అంతే, పొన్నూరు గౌతమ్ రెడ్డి వాదించినా అంటే, సిద్ధార్థ రౌద్ర మాట్లాడినా అంతే. ఎక్కడా కూడా తేడా ఏముండదు. నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, రిమాండ్ పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ చాతగాంతనాన్ని పాపం పొన్నవోలు బలి చేయడం, ఎన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మీ కాలికి చెప్పులాగా, మీ కంటికి కళ్ళజోడులాగా అంటిపెట్టుకున్నాం అని పాపం బయటికి పంపించడం దారుణం. ఏది ఏమైనా మా సుత్తివేలు సుధాకర్ మాకి మంచి ఫ్యూచర్ ఉండాలి. పాపం దయచేసి మా మామని బయటికి పెట్టకుండా ఆయన అలాగే ఉండి ఇంకా ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకెళ్ళి సత్ప్రవర్తన ద్వారా వాళ్ళని బయటికి తీసుకురావాలని. ఎందుకంటే ఆ పార్టీలో సైకోలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ సైకోల్ని సరిగా మానసిక పరిస్థితి సరిచేయాల్సిన బాధ్యత మన పొన్నవోలు సుధాకర్ గారు తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.